ఆల్గో ట్రేడింగ్లో జరిగే తెలియని విషయాలు మీకు చెప్తాను ఇప్పుడు చూడండి. ఆల్గో ట్రేడింగ్ నేను చెప్పినా కూడా మీకు 101% మొత్తం డేటా చూపించిన తర్వాత ఫ్లోటింగ్ మార్కెట్లో ట్రేడ్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయా అనేది తెలుసుకోవాలి మీరు. అలాగే మీ ఈజీ మనీ, ఆల్గో ట్రేడింగ్ అనేది ఈజీ మనీ కిందకి వస్తుంది. ఇది ప్యూర్ దందా, గుర్తుపెట్టుకోండి, ప్యూర్ దందా. ఇది ఎవడు ఉద్ధరించకండి బాబు. మీకు మార్కెట్ ఇలా వెళ్తుంది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, లాస్ లేని ఏమి ఉండదు మార్కెట్లో. హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు పీస్ఫుల్ ట్రేడింగ్ తెలుగులో. నా పేరు వికాస్. ఆల్గో ట్రేడింగ్ స్కామ్ ఎక్స్పోజింగ్ ఇన్ డీటెయిల్. మీ అందరికన్నా ఎక్కువ ఆల్గో టెస్టింగ్ నేను చేసిన, దాదాపు 9 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నా నేను మార్కెట్లో. ఇప్పుడు కొత్త పోరలు వచ్చి కొత్త నేర్పిస్తున్నారు మార్కెట్లో. అవి చూస్తుంటే నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, కానీ 101% ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన వీడియో. మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయకండి. నచ్చకుండా ఉండే సవాలే లేదు ఈ వీడియో, ఓకేనా? ఎందుకంటే మనం డబ్బు అర్న్ చేపించి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ స్కామ్ అయిపోయే వాళ్ళ కళ్ళ ముందు ఏమైనా ఉంటే నేను ట్రిగర్ అయిపోతూ ఉంటాను. సో ఆల్గో ట్రేడింగ్ అనేది ఏంటి? సింపుల్గా ఒక సిస్టమ్ ట్రేడింగ్. మీకు వచ్చిన ట్రేడింగ్ స్కిల్ని ఒక కోడింగ్ రూపంలో రాసి ఏపీఐలో, అంటే మీ బ్రోకర్ జెరోదా, డెల్టా ఎక్స్చేంజ్, రకరకాల ఏ బ్రోకర్ అయినా సరే మీకు ఏపీఐ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఆటోమేటిక్ ట్రేడింగ్ చేయొచ్చు. దాని ద్వారా ఒక కండిషన్ అనేది రాస్తారు మీరు. సో ఆ కండిషన్ రాసి మీ అకౌంట్లో డబ్బులు వేసి కూర్చుంటారు అంతే. ఇంకా ఆటోమేటిక్గా కండిషన్ మీట్ అయినప్పుడు ప్రతిసారి ట్రేడ్ పడతా ఉంటుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీడియోలో ఎలా చెప్తారు ఎవరైనా, మీకు లాస్ అనేది ఉండదండి, మొత్తం జీరో లాస్ ఉంటుంది, లేకపోతే అసలు లాస్ ఉండదు. లాస్ లేనిది ఏమి ఉండదు మార్కెట్లో, కానీ చేసే విధానం వేరే ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే, మీరు ఆల్గో ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా ఎవరితో అయినా, రేపు నేను ఆల్గో ట్రేడింగ్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ మీరు లైవ్లో ఒక 3 months 6 months ట్రేడ్ చేసిన డేటా అడగాలి మీరు. ఏం అడగాలండి? మీరు ట్రేడ్ చేశారు కదండి, ఆ డేటా మాకు షేర్ చేయండి అని చెప్పాలి. లేదా యూట్యూబ్ ఛానళ్ళకే వచ్చి లాగిన్ చేసి ఎన్ని ట్రేడ్స్ పడ్డాయి పర్ డే, అంటే మీ యొక్క స్ట్రాటజీలో ఒక రోజుకి ఎన్ని ట్రేడ్లు పడతాయి అనేది మీరు బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక రోజులో 20 ట్రేడ్లు పడ్డాయి అనుకోండి, మొత్తం మీ క్యాపిటల్ నెల రోజులలో క్యాపిటల్ ఓన్లీ ట్రేడింగ్ ఫీజుకే అయిపోతుంది. ఇంకా తర్వాత మీ దగ్గర ట్రేడింగ్ చేయడానికి ఏమి ఉండదు. సో ఆ ట్రేడర్ మీకు ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ గురించి చెప్తున్నారో వాళ్ళ దగ్గర ఒక రోజుకి ఒక ట్రేడ్ పడుతుందా, 2 ట్రేడ్లు పడతాయా, ఎన్ని ట్రేడ్లు పడతాయి, 30 రోజులకి ఎన్ని ట్రేడ్లు పడతాయి అనే విషయం మీరు ఎట్టి పరిస్థితులలో తెలుసుకోవాలి. ఒకవేళ చెప్పడానికి ఇష్టపడట్లేదు అనుకోండి, మీకు అక్కడనే అర్థమైపోవాలా. ఇక తర్వాత కూడా మీరు ముందుకు పోతే మీ అత్యాస, మీ బాధ, లేదా మీ కమిట్మెంట్స్కి ఉన్న అవసరం వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, ఓకేనా? ఇంకొకటి, ట్రేడ్స్ పడ్డప్పుడు దాంట్లో మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత అయింది తెలుసుకోవాలి మీరు. మ్యాక్సిమం డ్రాడౌన్, మ్యాక్సిమం ప్రాఫిట్. అర్థమవుతుందా? మనం మాన్యువల్ ట్రేడింగ్ చేస్తే ఏం చేస్తామంటే, ఒక ట్రేడ్ వేసుకుంటాం, రిస్క్ రివార్డ్ అయిపోయినాక ట్రేడ్ తీసేస్తాం, ట్రైలింగ్ అన్నా చేస్తాం, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అనేది మాన్యువల్గా చేసుకుంటాం. మనం ఎస్ఎల్ అయితే ఎస్ఎల్ ఇచ్చుకుంటాం, మనం ఒక పర్సంటేజ్ డిఫైన్ చేసుకుంటాం. ఈ ఆల్గో ట్రేడింగ్లో ఆ విషయాలు మోస్ట్లీ ఉండవు. అలాంటి విషయాలు పెడితే వాళ్ళకి బ్రోకరేజ్ పరంగా డబ్బులు ఎక్కువ రావు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే ఏ ఆల్గో ట్రేడర్ అన్న మీ దగ్గరికి యూట్యూబ్లో వస్తున్నారు అని అంటే మినిమం ఒక రోజులో 5 నుంచి 6 ట్రేడ్లు పడేటట్టే చూసుకుంటాడు. అంటే అలాంటి ఆల్గోని రాపిస్తారు వాళ్ళు. దో బెస్ట్ ఉన్నా మీకు అదే రాపిస్తారు. ఒకవేళ అలా అయినా మీకు బెనిఫిటెడ్గా ఉందా లేదా అంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే కదా మీరు వెళ్ళాల్సింది. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక ట్రేడ్ని కంటిన్యూగా ట్రేల్ చేసుకుంటూ పోయేది, మీకు మాన్యువల్ ట్రేడింగ్ పాసిబిలిటీ ఉంటుంది, మీకు మంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసుకోవచ్చు. కానీ ఆల్గో ట్రేడింగ్లో ఏం ప్రాబ్లం ఉంటుందంటే, మీకు చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మార్కెట్ ఇలా వెళ్తుంది, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది మీకు ఆల్గో పరంగా. ఇప్పుడు మార్కెట్ పడుతుంది, ఓకేనా? ఇట్లా పడ్డది. మళ్ళా బై సిగ్నల్ వచ్చేదాకా ఈ ట్రేడ్ అనేది ఎగ్జిట్ కాదు. అంటే ఈ ట్రేడ్ మళ్ళీ తిరిగి ఇక్కడ దాకా వచ్చినా కూడా ఎగ్జిట్ కాదు ఆ ట్రేడ్. ఇక్కడ మళ్ళీ బయింగ్ వచ్చిన తర్వాతనే ఎగ్జిట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు సెల్లింగ్ వచ్చి డీప్ వచ్చింది అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా కానీ మీరు ఎగ్జిట్ చేసినారే అనుకోండి ట్రేడ్ని, ఒక 20,000 కనిపిస్తుంది కదా తీసేద్దామని, మీకు ఎవరైతే ఆల్గో ఇస్తారో ఈ పనులు చేయనియారు మీతోటి. ఎందుకంటే వెన్ యూ మాన్యువలీ ఎగ్జిట్ ద ట్రేడ్, మీరు ఆటోమేటిక్గా ఏమైపోతారు తెలుసా, ఆ చైన్ ఉంటుంది కదా, ట్రేడ్లు పడే చైన్ ఉంటుంది కదా, కాన్స్టెంట్గా మీ ట్రేడ్లు పడతా ఉంటాయి, ఆ చైన్లో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోతారు. మీరు మళ్ళీ ఇంకో ట్రేడ్ పడాలి అని అంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. మీరు అట్లా కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు, ఎందుకంటే కంటిన్యూ ట్రేడ్లు పడితేనే వాళ్ళకి ప్రాఫిట్. అందుకని మార్కెట్లో ఎక్కువ ప్రామిసింగ్ చేయరు ఆల్గో ట్రేడింగ్లో. కన్సిస్టెన్స్ రిటర్న్స్ వస్తాయి. మీకు ఎలాంటి విషయాలు చెప్తారంటే మీరు కూర్చున్న డబ్బులు వస్తాయి, 24 గంటలు మార్కెట్ నడుస్తూనే ఉంటుంది, మీకు ట్రేడ్స్ పడతా ఉంటాయి, ఆటోమేటిక్గా 50,000 తెచ్చుకుంటే మీకు 10,000 అన్న వస్తాయి, ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే మీకు ట్రేడింగ్ సైకాలజీ మీకు డిస్టర్బ్ అవ్వకుండా ఈ పాయింట్స్ పైన ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. ఈ విషయాలు ఎవరు చెప్పరు. ఎలా రాస్తారంటే కోడింగ్ కూడా మోస్ట్లీ 90% ఇండికేటర్ బేస్డే రాస్తారు. ఇప్పుడు ఇండికేటర్ బేస్లో మీకు సైడ్ వేస్ మార్కెట్ ఇట్లా ఉంటుంది కదా, ఎవ్రీడే ట్రైనింగ్ ఉండదని మీరే చెప్తుంటారు కామెంట్స్లో. ఇప్పుడు ఈ సైడ్ వేస్ మార్కెట్లో 25 ట్రేడ్లు పడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒక దాంట్లో $5, ఒక దాంట్లో $10, ఒక దాంట్లో $3, ఒక దాంట్లో $5, ఇలా పడుతూ ఈ 25 ట్రేడ్లలో మీ 50,000 క్యాపిటల్లో 4,000 రూపాయలు మీకు ఫీజుకి ఎగిరిపోతుంది. అండ్ ఎప్పుడైతే ట్రెండింగ్ వస్తుందో మార్కెట్ మీకు ఇక్కడ, ఆ ట్రెండింగ్ మొత్తం మీరు క్యాప్చర్ చేస్తారా అంటే చేయరు. మార్కెట్ మొత్తం పడి రివర్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు మళ్ళీ బై సిగ్నల్ వస్తుందో అప్పుడే మీ ఎగ్జిస్టింగ్ సెల్ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది, అప్పుడు బై ట్రేడ్ పడుతుంది. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అని అనుకుంటే ఒక లైక్ కొట్టండి, చాలా డీటెయిల్డ్గా చెప్తున్నాను మీకు. దీని తర్వాత ఇంకొకటి ఉంది దీంట్లో, ఏంటంటే ఈ సిస్టమ్ ఇంతవరకే పనిచేస్తుందా అంటే కాదు. మీరేం తెలుసుకోవాలంటే ఒక ఆల్గో ట్రేడింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీరు ఒక ట్రేడ్ వేస్తారు కదండి, ఆ ట్రేడ్ వేసినప్పుడు మీకు డ్రాడౌన్ వస్తుంది కదా, సర్ప్లస్ క్యాపిటల్ ఏమన్నా అవసరం అనేది కూడా తెలుసుకోవాలి. సర్ప్లస్ క్యాపిటల్ ఇప్పుడు 50,000 తెచ్చుకోమని చెప్పినారు అనుకోండి, మొత్తం 50,000 అయిపోతుందా అనేది కనుక్కోవాలి మీరు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తున్నారు మీరు క్రిప్టోలో, ఎందుకంటే ఇప్పుడు అన్ని క్రిప్టో ఆల్గోస్ ఎక్కువ వస్తున్నాయి, ఇండియన్ మార్కెట్ని నెగిటివ్గా చూపిస్తూ క్రిప్టోలోకి లాగుతున్నారు చాలామంది. అండ్ ఇంకో విషయం మీరు ఏం తెలుసుకోవాలంటే ఆల్గో ట్రేడర్ దగ్గర మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేపిస్తున్నారా లేదా ఫ్యూచర్లో ట్రేడ్ చేపిస్తున్నారా. ఒకవేళ ఆప్షన్లో ట్రేడ్ చేపిస్తున్నారు అనుకోండి డెల్టా ఎక్స్చేంజ్లో, ఫ్యూచర్ కన్నా ఆప్షన్స్లో మోత మోగిపోతుంది, అర్థమవుతుందా, వేరే లెవెల్ ఛార్జెస్ పడుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఆప్షన్స్లోనే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు, ఫ్యూచర్లో ప్రిఫర్ చేయరు. ఫ్యూచర్ ఆల్గో ఇవ్వరు మోస్ట్లీ, ఒకవేళ ఇచ్చినా కూడా మీకు డైలీ 20 ట్రేడ్లు పడతాయి అన్న, పక్కా పడతాయి 20 ట్రేడ్లు. తప్పకుండా మీరు తెలుసుకోవాల్సింది ఒక రోజులో ద నంబర్ ఆఫ్ ట్రేడ్స్, హౌ మెనీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎన్ని పడ్డాయి లాస్ట్ 3 నెలల్లో, ఒక రోజుకి హైయెస్ట్ డ్రాడౌన్ ఎంత అయింది, హైయెస్ట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎట్ ది సేమ్ టైం మంత్లీలో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా. లాస్ రావద్దు అని నేను అనట్లేదు, అసలు ఏం వచ్చింది అనే రిజల్ట్ మీకు తెలియాలి. ఇప్పుడు అన్నీ మీరు ఇవి తెలుసుకున్నాక ప్రాఫిటో లాసో ఏదో ఒకటి తెలిసిపోతుంది మీకు, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నేను 50,000 తెచ్చిన, ఒక డైలీ 5 ట్రేడ్లు పడ్డాయి, 30 రోజుల్లో అంటే ఎన్ని 150 ట్రేడ్లు పడతాయి, 150 ట్రేడ్లకి ఎంత ఫీజు అయ్యింది, ఇవన్నీ మీతో ఏ ట్రేడర్ అన్నా షేర్ చేయాలి. మీరు మాకు ఫోన్ చేయండి, మా టీం చెప్తుంది, అది చెప్తుంది, ఇది చెప్తుంది, మీరు ఫోన్ చేసినప్పుడు మిమ్మల్ని బ్లఫ్ చేస్తారు. పర్లేదు సార్ మేము చూసుకుంటాం సార్, అది సార్ ఇది సార్ అని. యూట్యూబ్లో చెప్పినారనుకోండి క్లియర్గా ఉంటుంది, మీకు వీడియో కూడా ఉంటుంది. కాబట్టి ఈ 50Kలో ఎంత ఫీజు పడ్డది, మీరు ఎన్ని ట్రేడ్లు చేసినారు, ఒకవేళ ఒక ఆల్గోలో 1000 మంది జాయిన్ అన్నారు అనుకోండి, మీరేం అర్న్ చేస్తారో లేదో తెలియదు, కానీ అది వేరే ఉంటుంది, అక్కడ సినిమా అంతా వేరే ఉంటుంది. ఇంకోటి, ఎప్పుడైనా మీరు ఆల్గోలో జాయిన్ అయ్యేటప్పుడు లాకిన్ పీరియడ్ ఉండొద్దు మీకు. లాకిన్ పీరియడ్ అంటే జనరల్గా మనం ఏదన్నా ప్రోడక్ట్ కొనేటప్పుడు మీరు ఇన్ని రోజులు ఉండాలి తప్పకుండా మా దగ్గర అనేది ఉండొద్దు. మీకు నచ్చలేదంటే 2 రోజుల తర్వాత వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అట్లా ఇరుక పెడుతున్నారు మిమ్మల్ని అందులో అని అంటే ఆ 5 నెలలు కానీ 3 నెలలు కానీ నెల రోజులు మీరు తప్పకుండా మా దగ్గర ఉండాలి, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎగ్జిటింగ్ మీకు ఆపర్చునిటీ లేదనుకోండి, యు ఆర్ గెటింగ్ స్కామ్డ్ దేర్. మీరు అక్కడ స్కామ్ అవుతున్నారు. మీ దగ్గర నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వేపిస్తారు వాళ్ళు,
మార్కెట్లో జీరో లాస్ అనేది ఉండదు, కాకపోతే రోల్ ఓవర్స్ అనేది ఉంటాయి. రోల్ ఓవర్ ట్రేడ్ చేసుకుంటూ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. అది ఏ విధంగా ఇప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు మీరు ట్రేడ్ చేసినప్పుడు ఓవరాల్ ట్రెండ్ ఎట్లుంది ఆ స్ట్రాటజీ. ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే మీరు ఏదైతే స్ట్రాటజీ రన్ చేస్తున్నారో మమ్మల్ని మీ అండర్లో జాయిన్ చేసుకొని రెఫరల్లో కానీ డబ్బులతో కానీ మీరు ఒకటే స్ట్రాటజీ నెల మొత్తం రన్ చేస్తారా, మధ్యలో మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ ఏదన్నా మీరు దాంట్లో యాడ్ చేస్తారా? యాడ్ చేస్తే మాకు ఇష్టం ఉంటేనే ఆ స్ట్రాటజీలో మేము ఉంటాము, లేకపోతే లేదు. ఓకేనా? ఈ సెకండ్ స్ట్రాటజీ ఎప్పుడైతే యాడ్ చేస్తారో మళ్ళీ మీరు ఇవన్నీ అడగాలి. ఇందాక చెప్పిన మొత్తం డీటెయిల్స్ అన్నీ మొత్తం అడగాలి మీరు. ఆ స్ట్రాటజీలో ఎన్ని డబ్బులు వచ్చాయి, ఆ స్ట్రాటజీలో పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఏంది, ఇవన్నీ మీరు అడగాలండి. మీరు ఇవన్నీ అడిగిన తర్వాత కూడా మీకు ఒక 2% లేదా 5% వస్తుంది అనుకోండి, హ్యాపీగా మీరు జాయిన్ అవ్వండి. అంటే మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేయలేరు అనే ఫీలింగ్లో ఉన్నారు అనుకోండి, అప్పుడు జాయిన్ కండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక్కసారి ఆల్గో ట్రేడింగ్లో అలవాటు అయిపోయినారు అనుకోండి, మీరు మార్కెట్ని అస్సలు అంచనా వేయలేరు ఎప్పటికీ. ఇక ఓన్లీ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఏం నడుస్తుందా చూసుకుంటా కూర్చోవాలి. ఒకవేళ సెల్లింగ్ ట్రేడ్ పడ్డ తర్వాత ఇట్లా పైకి పోతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, మన ట్రేడ్ కట్ చేస్తాం. ఆల్గోలో అట్లా నడవదు. ఇది తప్పకుండా పైకి పోతా ఉండి ఇప్పుడు వాళ్ళు రాసిన కండిషన్లో ఎప్పుడైనా మార్కెట్ కిందికి ఎక్కడన్నా వస్తేనే మీ ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అంటే అక్కడ మీకు ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోయి లాస్ బుక్ అవుతుంది. ఒకవేళ లాస్ బుక్ అవ్వని ఆల్గోస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి ఎలా ఉంటాయంటే కాన్స్టెంట్గా మీకు ప్రాఫిట్ వచ్చే ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా ఇందులో వీళ్ళు కాల్ ఒకటి పుట్ ఒకటి సెల్ చేపిస్తూ ఉంటారు. వీళ్ళ కండిషన్స్ ఎలా ఉంటాయంటే కాల్ పుట్ని తప్పకుండా సెల్ చేపిస్తారు. అంటే కాల్లో మీకు ఫీజు పడుతుంది, పుట్లో ఫీజు పడుతుంది ఎంటర్ అయినప్పుడు, మళ్ళీ ఎగ్జిట్ అయినప్పుడు ఫీజు పడుతుంది. రెండిట్లో ఇట్లా మీకు డైలీ 5 ట్రేడ్లు పడ్డాయి అనుకోండి, ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి మీ పరిస్థితి ఏముంటుందో. ఇక ఇంతకు మించి క్లారిటీ ఏం చెప్పలేను. ఒక రోజులో ఆల్గోలో మీకు 2 ట్రేడ్లు లేదా 3 ట్రేడ్లే పడుతున్నాయి అని అనుకోండి, ఆ ట్రేడర్ చాలా మంచి ట్రేడర్ అండి. అంటే మీ రిస్క్ రివార్డ్ని కూడా మేనేజ్ చేస్తున్నట్టు అలా ఉండాలి. అంతేగాని 24 గంటలు ఆల్గో నడుస్తూనే ఉన్నదనుకోండి, మీరు తడిసిపోయి మీరు ఎన్ని తెచ్చుకున్నా మీ వల్ల కాదు. ఇంకా అది అలా ఉండొద్దు. ఒక ట్రేడర్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను ఆల్గో ఎలా చేస్తానో జస్ట్ ఒక ఐడియా ఇస్తాను మీకు. నాకు మార్కెట్ బుల్లిష్ అనుకున్నా అనుకోండి, నేను అప్పటికప్పుడు ఆల్గో మార్చుకుంటాను. నేను అంటే నాకు తెలుసు నేను ఎలా రాసుకోవాలి, ఎలా అయింది, నాకు అవన్నీ తెలుసు, మస్తు చేసిన అవన్నీ. అయినా కూడా నేను ఆల్గోని ఇష్టపడను చేయడానికి. కంప్యూటర్ ముందు కూర్చొని చేసుకున్నప్పుడే ఆ కాన్ఫిడెన్స్ అనేది డే బై డే బిల్డ్ అవుతుంది. మార్కెట్ చేంజ్ అవుతుంటుంది కదా ఎప్పటికప్పుడు. మీకు ఎప్పటికప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది త్రూ అవుతూనే ఉండాలి మీలో, లేకపోతే మార్కెట్లో ఉండలేం మనం. అలా నేను జనరల్గా అలా చేస్తాను. కానీ ఈ ఆల్గోస్ ఎలా ఉంటాయంటే, మీకు మార్కెట్లో ఏ డైరెక్షన్ అన్నీ ఉండని, ఇట్లుండని మార్కెట్లో ఆల్గో నడుస్తూనే ఉంటుంది. అది అంటే ట్రేడ్లు పడుతూనే ఉంటాయి, ఫటాఫట్ పడతాయి. అలా పడే ఆల్గో అనుకోండి. ఇవన్నీ మీరు కనుక్కోండి దయచేసి. అట్లా కానీ మీరు చేయలేదు అనుకోండి, ఒకటి మీ రెఫరల్ లింక్ వాళ్ళతో అటాచ్ అయిపోతుంది, అవునా? ఇది ప్యూర్ దందా, గుర్తుపెట్టుకోండి, ప్యూర్ దందా ఇది. ఎవడు ఉద్ధరించడండి బాబు. వాని స్వార్థం తప్పకుండా ఉంటుంది, ఉండొద్దు. ఏ స్వార్థం అన్నా ఉండాల్సిందే. కానీ ఎలా ఉండాలి? ఎదుటోళ్ళని హాని చేసే విధంగా ఉండొద్దు స్వార్థం. మన వరకు స్వార్థంగా ఉండాలి, ఎదుటోళ్ళకి కొంచెం ఉపయోగపడాలి, ట్రాన్స్పరెంట్గా చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు డైలీ మీకు ఒక 10 ట్రేడ్లు పడుతున్నాయి అని మీకు తెలిసినప్పుడు మీరు జాయిన్ అవ్వాలా లేదా మీరు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇంత స్కోప్ మీకు ఇవ్వరు వాళ్ళు. ఇంత స్కోప్ మీకు ఉండనే ఉండదు అక్కడ. ఎక్కడికైనా మీరు ఫోన్ చేసి కనుక్కోండి, ఇండియా మొత్తం కనుక్కోండి. మీరు మొత్తం ఇండియాలో కూడా ఏ ఆల్గో ట్రేడర్ కూడా డబ్బులు సంపాదించిన హిస్టరీ లేదండి. ఓన్లీ ఎవరు డబ్బులు సంపాదిస్తారంటే హెచ్ఎన్ఐ క్లయింట్స్ అండ్ దాంతోపాటు బిగ్ ప్లేయర్స్, ఇక FIIs DIIs అనుకోండి. ఒక మార్కెట్లో 20% మీరు డబ్బులు తీయాలంటే 80 to 70 కాంబినేషన్స్ ఆఫ్ ఆల్గోని రన్ చేస్తారు టుగెదర్. ఒక కాల్ ఎగిరిపోతుంది, పుట్టు సెల్ అవుతుంది, మళ్ళీ 10% కాగానే తీసేస్తారు, అదే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మార్కెట్లో. అంత ఆల్గో యూట్యూబ్లో నాకు తెలిసి ఎవరు రాయడండి. నేను దాదాపు ఒక 45 to 50 కండిషన్స్ వరకు నేను రాసుకున్నాను ముందు కూడా, చాలా చేసినాను నేను. కానీ అది పాసిబుల్ కాదు, మనతో అవ్వదు. మన దగ్గర చాలా లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుంది, చాలా లిమిటెడ్ క్యాపిటల్ ఉంటుంది. మీరు ₹1,00,00,000 తీసుకున్నా కూడా మీరు ఆల్గో ట్రేడింగ్లో డబ్బులు రావండి. మీరు ఫీజుకే ఎక్కువ పే చేస్తారు. ఆల్గో ఎలా ఉండాలంటే మామూలుగా చెప్తాను. ఇప్పుడు స్విచ్ ఉంది,
ఎప్పుడు ఆనే ఉండదు. మనం వచ్చినప్పుడు రావాలి లైట్, బయటికి పోతే లైట్ ఎట్లయితే పోతుందో అట్లా ప్రొడక్టివ్ ఉండాలి. అస్తమానం లైట్ ఉంటుంది, నువ్వు వచ్చినప్పుడు రావచ్చు పోయినప్పుడు పోవచ్చు అని అన్నావు అనుకో, ఎలక్ట్రిసిటీ ఎట్లయితే వేస్ట్ అవుతుందో అట్లా మీ ఫీజు అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా, లాస్ట్ 3 నెలలు మీరు టెస్ట్ చేసినారా, పోనీ 6 నెలలు మీరు టెస్ట్ చేసినారా, లాగిన్ చేసి క్లియర్గా చూపించమని అడగాలి. మీరు అడిగింది ప్రతిదీ చూపించాలి వాళ్ళు. మాన్యువల్ ట్రేడింగ్కి ఆల్గో ట్రేడింగ్కి తప్పకుండా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే మీరు ఇమాజిన్ చేయలేరు. అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీకు మీ బ్రెయిన్ ఎగిరిపోతుంది, మీ పిచ్చి లేచిపోతుంది మీకు. సో తప్పకుండా ఎన్ని ట్రేడ్లు పడ్డాయి అనేది మీరు తెలుసుకోండి, అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది తెలుసుకోండి. అండ్ ఒకవేళ పాసిబుల్ అయితే నేను 100% రాసిస్తున్నా, మీకు అంత స్కోప్ మిమ్మల్ని అంత దేగరు అసలు ఆ లెవెల్లో. మీకు ఒక రోజులో ఎంత హైయెస్ట్ లాస్ వచ్చింది అనేది అడగాలి. అది అడిగినారనుకోండి, మీరు ఎంత బేర్ చేయగలరో మీకు తెలిసిపోతుంది అక్కడ. కాబట్టి మోస్ట్లీ ఈ థింగ్స్ రివీల్ చేయరు, చెప్పరు, వేరేగానే ఉంటుంది. అదంతా కథ వేరే, సినిమా అంతా సెటప్ వేరే ఉంటుంది. మా సారు మా టీం అని సెటప్ అంతా వేరే ఉంటుంది. అది ఇండియాలో నాకు తెలిసి అయితే బెస్ట్ ఆల్గో ట్రేడర్ ఇప్పటిదాకా నేను చూడలేదు. నేను చేసినా కూడా చెప్తున్నా, ఇప్పటికి నేను కంప్యూటర్ ముందు కూర్చొని ట్రేడింగే చేసుకుంటా. మనం ఎందుకు కూర్చోవద్దు కంప్యూటర్ ముందు? పైసలు కావాలంటే బరాబర్ కూర్చోవాలి. నేను ఇంట్లోనే కూర్చుంటే అవే పని చేసుకోవాలంటే ఇంకా అంతే, ఏంది ఎట్టుపోతున్నాం మనము. సో ఇలాగే మీ ఈజీ మనీ, ఆల్గో ట్రేడింగ్ అనేది ఈజీ మనీ కిందకి వస్తుంది. మీరు కష్టపడకుండా డబ్బులు రావాలని కోరుకుంటున్నారు మీరు, అవి రావండి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఒక కండిషన్లో ఉంటుందా? ఒక జవాబు మీకు చెప్పుకోండి. మార్కెట్ ఏదన్నా కండిషన్లో ఉంటుందా ఎప్పుడన్నా? చెప్పండి. ఉంటే 5 రోజులు ఒకటే సైడ్ పోతుంది. ఫస్ట్ బై ట్రేడ్ పడుతుంది కదా, మీరు ఓన్లీ డైరెక్షనల్గా బై సెటప్స్ చేపిస్తున్నారా, సెల్ సెటప్స్ చేపిస్తున్నారా, లేదా వాలటైల్ మార్కెట్ సెటప్ ఇది ఏంటి దానికి అనుకోవాలి మీరు. సెటప్ గురించి మీకు వాళ్ళు చెప్పకపోయినా అట్లీస్ట్ డైరెక్షనల్ బేస్గానే చెప్పాలి. అంటే మీరు బై సెటప్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఒక నెక్స్ట్ 5 డేస్లో మీకు బై సెటప్స్ ఏవేవైతే పడుతున్నాయో ఆ ట్రేడ్లు మాత్రమే పడతాయి. ఇక్కడికే నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన మీకు, ఓకేనా? లేదంటే మార్కెట్ సెల్లింగ్లో ఉన్నదనుకోండి, ఓన్లీ సెల్లింగ్ సెటప్ ట్రేడ్లే పడతాయి ఆ రాసిన కండిషన్లో, బై ట్రేడ్స్ పడవు. మీకు అక్యురసీ ఎక్కువ పెరుగుతుంది అక్కడ. అలా కూడా ట్రై చేసినా కానీ అట్లా కూడా డబ్బులు పోతాయి ఇక్కడ. ఎందుకంటే సెల్లింగ్ వచ్చిన ప్రతిసారి మీకు ఎట్లుంటుందంటే, ఒక రైజ్ అయ్యి కిందికి సెల్లింగ్ వస్తూ ఉంటుంది కదా, అక్కడ సెల్ రాగానే మళ్ళీ కొంచెం బై అయిన తర్వాతనే కదా సెల్లింగ్ వస్తుంది. ఆ ప్రాసెస్లో ఏమైపోతుంది అంటే మీకు ఈ ఎస్ఎల్ ట్రిగర్ అయిపోతుంది. ఒక సెల్ రేట్ పడ్డది ఎస్ఎల్ ట్రిగర్ అయిపోతుంది. అట్లా కూడా మోస్ట్లీ లాస్ అవుతుంది. అంటే నెట్ టు నెట్ మాట్లాడుకుంటే మీకు ఆల్గో ట్రేడింగ్ వల్ల మోస్ట్లీ ఏం ఉపయోగం ఉండదండి. ఉపయోగం ఎవరికైతే ఉంటుందో అది ఓన్లీ ఈ ఆల్గో ట్రేడింగ్. సింపుల్గా చెప్పాలంటే బ్రోకర్ అనమాట. ఇది బ్రోకరేజ్ ఉంటుంది, బ్రోకర్ సిస్టమ్ ఉంటుంది కదా. మనకు డబ్బులు వచ్చినా రాకపోయినా ఎన్ఎస్సికి బిఎస్సికి వాళ్ళకి ఎలాగైతే డబ్బులు వస్తాయో, ఈ ఆల్గో ట్రేడింగ్ మీరు వాళ్ళ అండర్ వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ కూడా అట్లా ఉంటుంది. ఎవరికి నేను అగెయిన్స్ట్గా కానీ ఎవరికన్నా ఇది చేయాలని చెప్పట్లేదు. నా ఛానల్లో ఎన్ని వీడియోలు నేను చాలా ఎన్లైట్నింగ్ వీడియోలు చేసినాను. అన్నిటికన్నా మోస్ట్ భయంగా ఏమనిపిస్తుందంటే, ఈ ఆల్గో ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు మార్కెట్లో, చాలామంది లాస్ అవ్వబోతున్నారు. ఇది సేమ్ లైక్ బెట్టింగ్ ట్రేడింగ్ లాగా, బెట్టింగ్ యాప్ లాగా అయిపోతుంది మీ పరిస్థితి. ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ పడుతుంది, మీరు పండుకొని లేచి చూడంగానే ఏమేమో అవుతూ ఉంటుంది. మీకు అసలు కంట్రోలే ఉండదండి. మీకు అర్థం కావట్లేదు. కంట్రోల్ లేకపోతే అది దీనికన్నా మాన్యువల్ ట్రేడింగ్ కన్నా చాలా భయంకరమైన ట్రేడింగ్. అది మాన్యువల్ ఎగ్జిట్ అయ్యారంటే మీరు మళ్ళీ ఆ చైన్ ఆఫ్ నెక్స్ట్ సిగ్నల్లో ట్రేడ్లో ఉండరు. మీరు మళ్ళీ వాళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ అందులో లింక్అప్ చేసుకోరు మిమ్మల్ని. బికాస్ ప్రతిసారి అస్తమానం మీరు ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, ఇంకా ఆల్గోకి సంబంధం ఏముంది, మీరే చేసుకోండి సార్ మా దగ్గర ఎందుకు అని వాళ్ళు అంటారు. అట్లా అంటున్నారంటే వాళ్ళకి లాభం రాదు కాబట్టి వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మీరు ఈజీ మనీ గురించి ఆలోచిస్తున్నారు ట్రేడర్స్, ఆ ఈజీ మనీ ఎప్పటికీ రాదు. ఈజీ మనీ కోసం పోయిన వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు. చాలామంది లైఫ్లు పాడైపోయినాయి, ఎన్నో ఉదంతాలు చూస్తున్నారు. మళ్ళీ మీరు అందులోకి వెళ్ళకూడదు. ఆల్గో ట్రేడింగ్ ఓన్లీ 1 కండిషన్లోనే చేయాలండి. 1 and only 1 కండిషన్లో చేయాలి. ఏంటి తెలుసా? ఒక రోజులో 2 ట్రేడ్లు కానీ పడుతున్నాయి అనుకోండి, ఫర్ రీజన్ 3 ట్రేడ్స్ పడుతున్నాయి అనుకోండి, చాలు. నెలకి డెల్టా ఎక్స్చేంజ్లో కానీ మీరు క్రిప్టోలో చేస్తే ఒక 90 ట్రేడ్లు పడుతున్నాయి అనుకోండి, 90లో ఓ 50 మీ వైపు వచ్చాయి, ఒక 40 మీకు ట్రేడ్లు పోయినాయి అనుకుందాం. 1:2 ఉందనుకోండి, మీరు ప్రాఫిటబుల్గా అట్లీస్ట్ ఉంటారు. ఫీజు అన్నీ పోయిన తర్వాత ఒక రీజనబుల్ పర్సంటేజ్లో ఉంటారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే మీరు 1:2, 1:3 టార్గెట్ వైజ్ ఏమైనా బుక్ చేస్తారా, ఫ్లోటింగ్ మార్కెట్లో ట్రేడ్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయా అనేది తెలుసుకోవాలి మీరు. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ట్రేడ్లు ఫ్లోట్ అవుతున్నాయి అనుకోండి, ఇక అయిపోయినట్టే మీ పని అయిపోయినట్టే. ఇంకా
అప్పుడు మళ్ళీ మీరు అబ్బా మనం ఏం చేసుకుంటేనే బాగుండే కదరా అనిపిస్తుంది. ఒకటి బాగా ఆలోచన చేయండి ట్రేడర్స్, మనం కూర్చొని కష్టపడి పొద్దంతా జాబులు చేసి అన్నీ చేసిన తర్వాతనే లైఫ్లో కష్టపడ్డ డబ్బు నిలబడతలేదు. అర్థమవుతుందా? అదే నిలబడతలేదు. చుట్టుపక్కల సమాజం అట్లుంది. దయచేసి ఆల్గో ట్రేడింగ్ మాయలో పడొద్దు. హిందీలో అయినా, తెలుగులో అయినా, మలయాళం అయినా, బెంగాలీ అయినా, ఎవరైనా సరే ఆల్గో ట్రేడింగ్ మాయలో పడొద్దు. ఆల్గో ట్రేడింగ్ ఈజ్ నో లెస్ దెన్ అ బెట్టింగ్ యాప్. ఇది నేను మీ మంచి కోరు చెప్తున్నా. ఈ వీడియోలో నాకేమొస్తుంది? ఓకే, ఇంకెవరైనా కుదిరితే నేను ఆల్గో ట్రేడింగ్ ఛానల్లో నన్ను తిట్టుకుంటారు, కానీ నాకేం రాదు. అవునా? నన్ను తిట్టుకుంటారు, లేకుంటే వీడేంది ఇట్లా చెప్తున్నాడు మాకు అగేన్స్ట్ కానీ అనుకుంటారు వాళ్ళు. కానీ అది వాళ్ళ మనసుకు తెలుసు దట్ విల్ నాట్ వర్క్ అని. అర్థమవుతుందండి? ఇఫ్ దట్ రియలీ వర్క్స్ అనుకోండి, మీరు జాయిన్ అవ్వండి, నేను కూడా జాయిన్ అవుతాను మీతో పాటు. నేను వేస్తే 5 లక్షలు 50,000, 10,000, 20,000 కాదు, 5 లక్షలు డిపాజిట్ చేద్దాము, కలిసి చేద్దాం. చూస్తున్నాను కొన్ని ఛానల్ ఇది అదే పనిగా వెళ్ళిపోతున్నాయి. కొంచెం మనకు డబ్బు రావాలని కోరుకోవడంలో తప్పులేదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఎదుటోడికి కూడా కొంచెమన్నా ప్రాఫిటబుల్ ఉండాలి. అంతేగాని అంత అయిపోతుంది అంటే ఏందండి? ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి మార్కెట్లో. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. దయచేసి మీకు నచ్చితే నేను చెప్పినది నేను జెన్యూన్ అని అనిపిస్తే మీకు కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో. మీరు వేరే వాళ్ళకు ఉపకారం చేసినట్టు అవుతుంది, కానీ ఏం రాదు నాకు దీంట్లో. 1 రూపీ కూడా రాదు నాకు. ఓకేనా? కుదిరితే ఇంక 2-3 నేను శత్రువులను యాడ్ చేసుకుంటానేమో ఈ వీడియో వల్ల, కానీ నాకైతే ఏం రాదు. మీ మంచి కోరి చెప్తున్నాను. అందరికీ షేర్ చేయండి వీడియోని. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.